ఆ టైంలో ఏ అపోహలైతే, ఏ రాద్ధాంతం అయితే చేశారో, ఏ దుష్ప్రచారం అయితే చేశారో, ఆ దుష్ప్రచారం చేసిన మాదిరి కూడా డ్యామేజ్ అయినారు. అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, ప్రజల కానీ ముందు. మీరు అడ్జస్ట్ అయి ఉంటే ఎక్కడో చోట అవతల వాళ్ళకి ఒక నిమిషం సార్, ప్రజల ముందు డ్యామేజ్ అయినారు. డ్యామేజ్ అయినప్పుడు ఆమె తన బాధ్యత చూసుకోవడానికి పరిస్థితులు బాగలేవు, అనుకూలించలేదు, ఒంటరి అయిపోయారు. ఒంటరి అయిపోయినప్పుడు నేను ఇంటి బయట ఒంటరిగా ఉండేటప్పుడు నాకు అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కానీ, రాజకీయపరమైన సదుపాయాలు కానీ, నా వ్యవహారాలన్నీ కూడా చూసి నేనున్నానని నిలబడినప్పుడు, నా కుటుంబం నాకు దూరం పెట్టేసినప్పుడు, ఈమె కుటుంబం ఈమెకు దూరం పెట్టేసినప్పుడు, ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి నా ఆస్తులన్నీ కుటుంబానికి రాశాను నేను చాలా తెలివిగా. ఈమెకి విడిచిపెట్టేసి నేనేమో ఈమెకి అన్యాయం చేసి రోడ్డు మీద ఉండిపోతే ఏం చేయాలా? పెద్ద మనుషులకు ఒకసారి సలహా ఇవ్వమనండి. ఆ టైంలో నేను మీరేమో ఆస్తులు రాశారంటున్నారు, అవతల వాళ్ళేమో ఏదో ఒక ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అది రాశాను. ఎవిడెన్స్ కావాలంటే ఇస్తాను. ఎవిడెన్స్ మీకు డాక్యుమెంట్స్ కావాలంటే ఎలక్షన్కి ముందే రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ మీకు ఇస్తాను. అదే అబద్ధం అనుకుంటే. ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ ఎలక్షన్ డేట్ కన్నా ముందే నేను ఒక 20 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేశాను.